మామూలుగా ఒక జనరల్ పబ్లిక్ వ్యూ ఎలా ఉంటుందంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనగానే వీళ్ళు మెయిన్లీ వీళ్ళని ఎందుకు పెట్టుకుంటామంటే ట్యాక్స్లు ఎగ్గొట్టడానికి పెట్టుకుంటాం అని అనుకుంటుంటారు. నార్మల్గా కామన్ మన పర్స్పెక్టివ్ అనమాట. ఒక విషయంలో నిజం కావచ్చేమో. సో ఇప్పుడు మనం ఏంటంటే మన వ్యూవర్స్కి మెయిన్ తెలియాల్సింది ఏంటంటే అసలు రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి కదా. సో వాటిని ఎలా ఎగ్గొట్టాలి కావచ్చు, లేకపోతే ఎలా మేనేజ్ చేయాలి కావచ్చు, అవి మనకు చెప్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. రైట్. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం ట్యాక్స్ ఎగ్గొట్టడం అనే మాట కాకుండా ట్యాక్స్ని పాటించడం అనే మాట ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ట్యాక్స్ని ఎగ్గొట్టడం అనే మాట కాకుండా మనకి ఇన్కమ్ ట్యాక్స్లో కానివ్వండి, జిఎస్టీలో కానివ్వండి, చాలా ఎగ్జామ్స్ అనేవి, డిడక్షన్స్ అనేవి ఉంటాయి. అది కనుక మనం కరెక్ట్ పద్ధతిలో వాడుకున్నట్టయితే ట్యాక్స్ ఖచ్చితంగా తగ్గిస్తుంది. ట్యాక్స్ ఎగ్గొట్టడం అంటే మనం సంపాదించి కూడా ట్యాక్స్ కట్టకపోతే దాన్ని ఎగ్గొట్టడం అంటాం. మనం కనుక ట్యాక్స్ని లీగల్ పద్ధతిలో గవర్నమెంట్ ఇచ్చే ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్ వాడుకుని తగ్గించుకున్నట్టయితే దాన్ని ట్యాక్స్ ప్లానింగ్ అంటాం. అందుకే మా భాషలో ట్యాక్స్ ప్లానింగ్ వేరు, ట్యాక్స్ ఎవేషన్ వేరు. ఎవేషన్ అంటే ఎగ్గొట్టడం, ప్లానింగ్ అంటే విత్ ఇన్ ద లా పారామీటర్స్లో ప్లాన్ చేసుకొని ట్యాక్స్ తగ్గించుకోవడం. ఓకే. సో మనం ట్యాక్స్ ప్లానింగ్ గురించే ముఖ్యంగా మాట్లాడుకుందాం ఇక్కడ, ఎవేషన్ అనే మాట కాకుండా. ఎందుకంటే ఎగ్గొట్టడం అనేది లీగల్ కాదు, తగ్గించుకోవడం మాత్రం ఖచ్చితంగా లీగల్. అది గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్ ప్రకారం మనం తగ్గించుకుంటాం. ఓకే. అండ్ నేను ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా మనకు 2 రకాల ట్యాక్స్. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, రెండోది వచ్చి జిఎస్టీ. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ చేసి 2 ట్యాక్స్లు కట్టాలా, 2 కట్టిస్తుంది గవర్నమెంట్ మాతోని, మా పాకెట్లు ఖాళీ అయిపోతున్నాయి, మా పాకెట్లు పేలిపోతున్నాయి, 2 వేరే వేరే ట్యాక్స్లు కట్టిస్తున్నారు గవర్నమెంట్ అనుకుంటారు. కానీ రెండింటి చాలా తేడా ఉందండి. ఆ తేడా ఏంటంటే ఉదాహరణకి ఒక రెస్టారెంట్ తీసుకోండి. ఒక రెస్టారెంట్ బిజినెస్ చేస్తాడు. ఆ రెస్టారెంట్ టర్న్ ఓవర్ ఉంటుంది. టర్న్ ఓవర్ అంటే ఏంటి? వాడు చేసే అమ్మకాలు. వాడి అమ్మకాలు లెటర్సే ₹1 కోటి అనుకోండి. జిఎస్టీ అనేది ఆ ₹1 కోటి పైన కడతాడు. ₹1 కోటి జిఎస్టీ, ₹1 కోటి పైన జిఎస్టీ కడతాడు. జిఎస్టీ టర్న్ ఓవర్ పైన పర్సెంటేజ్ ప్రకారం కడతాడు. అది 5% కావచ్చు, 12 కావచ్చు, 18 కావచ్చు. వేరే వేరే గూడ్స్కి, వేరే వేరే సర్వీస్కి వేరే వేరే రేట్ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ అనేది తన పాకెట్లోంచి కట్టట్లేదు. అతను ఏం చేస్తాడంటే ఎవరైతే రెస్టారెంట్కి కస్టమర్ వస్తారో, ఎవరైతే ఫుడ్ తింటారో అతని దగ్గర జిఎస్టీ తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక బిల్లు కనుక ₹2,000 అయిందనుకోండి, ఆ 2,000 పైన ఎక్స్ట్రా అమౌంట్ జిఎస్టీ కలెక్ట్ చేసుకొని ఆ జిఎస్టీని గవర్నమెంట్ కడుతున్నాడు. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, బిజినెస్ మ్యాన్ పాకెట్లోంచి ఆ జిఎస్టీ అమౌంట్ పోతుందా? లేదు, కస్టమర్ వెళ్ళట్లేదు. అంటే కస్టమర్ కడుతున్నాడు కదా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఆన్సర్ అయిపోయింది. ఏంటి? అతను జిఎస్టీ పాకెట్లోంచి కట్టట్లేదు. కరెక్ట్. సో అతను 2 ట్యాక్స్ కడుతున్నా అని చెప్పి అధికారం లేదు. ఇందాక మాట్లాడుకున్నాం, ఏమనుకున్నాం మనము, ఇన్కమ్ ట్యాక్స్ చేసి 2 నేను కడుతున్నాను, 2 కట్టడం వల్ల నా పాకెట్ చిల్లు పడుతుంది అనుకుంటున్నాం. కానీ 2 మనం కట్టట్లేదు. జిఎస్టీ మన పాకెట్ నుంచి పోవట్లేదు. మనం కస్టమర్ దగ్గర తీసుకొని గవర్నమెంట్ పే చేస్తున్నాం. బిజినెస్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం మనం. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంటి? అతనికి వచ్చే ₹1 కోటి టర్న్ ఓవర్లో ఒక 78 లక్షల కనుక ఖర్చులు ఉంటాయి. ఎంప్లాయీసే కావచ్చు, స్టాఫే కావచ్చు, రెంటే కావచ్చు, మెయింటెనెన్సే కావచ్చు, రకరకాల ఖర్చులు అయిపోయిన తర్వాత 20 లక్షల నెట్ లాభం వస్తుంది. దాన్ని నెట్ ప్రాఫిట్ అంటాం. ఈ 20 లక్షల లాభం పైనే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. సో జిఎస్టీ కట్టేదేమో టర్న్ ఓవర్ పైన, సేల్స్ పైన. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదేమో ప్రాఫిట్ పైన. సో 2 ట్యాక్స్ మన పాకెట్లో మనం కట్టట్లేదు. ఇది ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఫస్ట్. కరెక్ట్. సో మనం ఎప్పుడు కూడా 2 ట్యాక్స్ నేను కడుతున్నాను మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూనే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దాం. కామన్ మ్యాన్ జాబ్ చేసే అతను. కరెక్ట్. ఇప్పుడు జాబ్ చేసే అతను ఉంటాడు. అతను సంపాదించే శాలరీ పైన ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఖచ్చితంగా కట్టాల్సిందే. ఎంత లిమిట్ ఏంటో తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు ఒక 50 లక్షల శాలరీ వస్తే 50 లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 50 లక్షల శాలరీలో 15 లక్షలు ట్యాక్స్ కట్టాడు అనుకోండి, 30 లక్షలు మిగిలిపోయాయి. ఈ 30 లక్షలు తీసుకెళ్లేదని ఖర్చు పెడితే ఖచ్చితంగా జిఎస్టీ కట్టాల్సిందే. దీనికి కారణం ఏంటంటే ఇండియాలో జిఎస్టీ అనేది కన్జంప్షన్ ట్యాక్స్. ఎందుకు కన్జంప్షన్ ట్యాక్స్ అంటామంటే ఎవరైతే అల్టిమేట్గా కన్జ్యూమ్ చేసుకుంటారో వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. అందుకే మన భాషలో ఏమంటామంటే జిఎస్టీ బర్డెన్ అనేది ఖచ్చితంగా ఎండ్ కన్జ్యూమర్ మీదే పడుతుంది. అంటే లాస్ట్ ఎవరైతే కన్జ్యూమ్ చేసుకుంటారో వాళ్ళపైన జిఎస్టీ బర్డెన్ పడుతుంది. మనం కనుక ఒక వస్తువు కొనుక్కొని అమ్మేసామంటే మన మీద జిఎస్టీ బర్డెన్ రాదు, పడదు. అవును. ఎందుకంటే కొన్న దానిపైన మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, అమ్మే దానిపైన ట్యాక్స్ కడతాం. 2 కలిపి సెట్ ఆఫ్ చేసుకుంటాం, ఇన్పుట్ ట్యాక్స్ పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, పర్ఫెక్ట్ మాట చెప్పారు మీరు. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. బిజినెస్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని డిఫరెన్స్ రాదు. అవును. బట్ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్టీ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. శ్రీనివాస్ గారు, మీరు కానీ నేను కానీ ఉదాహరణ మన సినిమా చూడడానికి వెళ్తాం. ఒకప్పుడు సినిమా చూస్తే మనకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఉండేది. ఇప్పుడు సినిమాకి థియేటర్కి వెళ్ళామనుకోండి, పీవీఆర్ కానీ ఐనాక్స్ కానీ మూవీ థియేటర్కి వెళ్ళాం, ₹2 టికెట్ అనుకోండి, ఆ టికెట్ పైన జిఎస్టీ ఉంటుంది. యాక్చువల్గా మనం చాలాసార్లు అబ్జర్వ్ చేయం.
ఆ సినిమా టికెట్ పైన జిఎస్టీ అనేది ఉంటుంది. అవును. 18% జిఎస్టీ, 9% చొప్పున జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. మనం కట్టాల్సిందే. ఎందుకు? మనం ఎండ్ కన్స్యూమర్ కాబట్టి, మనం వెళ్ళి సినిమా చూస్తున్నాం కాబట్టి, మనం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి, మనమే ఫైనల్ కన్స్యూమర్ కాబట్టి జిఎస్టీ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. ఈ జిఎస్టీ అనేది కొత్త ట్యాక్స్ ఏది కాదండి. ఒకప్పుడు ఇండియాలో గూడ్స్ పైన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉండేది, సర్వీస్ పైన సర్వీస్ ట్యాక్స్ ఉండేది. ఆ సర్వీస్ది గూడ్స్ది కలిపేసి వీళ్ళు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని తీసుకొచ్చారు. ఇదేదో కొత్త ట్యాక్స్ తీసుకొచ్చి జనాలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు. ముందున్నదే రకరకాల ట్యాక్స్ ఉండేవి కదా. అవునండి, వ్యాట్, ఇంకోటి ఏదో మీరు చెప్పారు కదా, వ్యాట్ అనేది ఒకటి ఉండే, సర్వీస్ ట్యాక్స్ అండ్ సర్వీసెస్కి ఉండే, మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఎక్సైజ్ డ్యూటీ కట్టేవాడు, డ్యూటీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఒక రకంగా జిఎస్టీలో చాలా మంచి పనే జరిగింది. మంచి పని జరగడం ఏంటంటే, నేను నా ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం కావడానికి, నేను చార్టెడ్ అకౌంటెంట్ అండి. ముందు జిఎస్టీకి ముందు సర్వీస్ ట్యాక్స్ కట్టేవాడిని. ఒక కంప్యూటర్ షాప్కి ఒక ల్యాప్టాప్ ఉంటే దానిపైన వ్యాట్ కట్టేవాడిని, ఓకే, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది నాకు ఇన్పుట్ వచ్చేది కాదు. ఎందుకు రాకపోతుండే అంటే, వ్యాట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు పడదు. అది మనకు తెలిసిన విషయమే. ఆ పడకపోవడం వల్ల మనకు కొనేవాడికి మన ఇన్పుట్ వచ్చేది కాదు. ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది గూడ్స్ అనేది కలిపి జిఎస్టీ చేయడం వల్ల మనం గూడ్స్కి వచ్చిన ఇన్పుట్ సర్వీస్కి వాడుకోవచ్చు, సర్వీస్కి వచ్చే ఇన్పుట్ గూడ్స్కి వాడుకోవచ్చు. ఇది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. మనం కన్జ్యూమర్ అయితే మాత్రం మనం ట్యాక్స్ కట్టాల్సిందే. ఎందుకంటే జిఎస్టీ అనేది కన్సంప్షన్ ట్యాక్స్ కాబట్టి అల్టిమేట్గా ఎండ్ కన్జ్యూమర్ అనేది జిఎస్టీ కట్టాల్సిందే. మనకు తెలుసు, ఒకప్పుడు మనం ఛాయ్ తాగుతూ 10 రూపాయలు కట్టేవాళ్ళం. ఈ రోజు 150 రూపాయల ఛాయ్, 200 రూపాయల ఛాయ్ ఉంది. 150 రూపాయల ఛాయ్ అయినా జిఎస్టీ కట్టాల్సిందే, 10 రూపాయల ఛాయ్ అయినా జిఎస్టీ కట్టాల్సిందే. నేను చార్టెడ్ అకౌంటెంట్ ఫైనాన్స్ ప్లాన్ చేశానంటే, నేను చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి బిజినెస్ కింద వస్తుందండి. ప్రొఫెషన్ అయినా బిజినెస్ అయినా దాన్ని బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. నాకు వచ్చే టర్న్ ఓవర్ ఏదైతే క్లయింట్స్ నాకు ఫీజు పే చేస్తారో అందులోంచి నాకు ఖర్చులన్నీ మైనస్ చేశాక వచ్చే లాభం ఏదైతే ఉంటుందో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. అండ్ ఈ రోజు వరకు కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షి చెప్తున్న మాట ఇది, ఇన్నేళ్లలో ఏ రోజు కూడా నేను జిఎస్టీ కట్టడానికి బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే, అది నా కస్టమర్ దగ్గర తీసుకొని కట్టాను, అందుకే నేను బాధపడలేదు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ప్రతి సంవత్సరం బాధపడుతున్నాను, ఎందుకంటే జేబులో పెట్టాలి కాబట్టి. సో నేను ప్లాన్ చేసే ఫైనాన్స్ అంటే 2 విషయాలండి. ఒకటి, ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్లో వెళ్తుంటాను, కార్కి పెట్రోల్ వస్తాం, అది పెట్రోల్ కూడా నా బిజినెస్ ఖర్చే. కార్ కొంటాం, కార్ పైన ఇన్కమ్ ట్యాక్స్ లో డెప్రిసియేషన్ వస్తుంది, అది నాకు బిజినెస్ ఖర్చే. మా స్టాఫ్ కి ఫుడ్ పెడతాం, అది నా బిజినెస్ ఖర్చే. నేను నా బిజినెస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చు, 10 రూపాయలు కానివ్వండి, 1,00,000 రూపాయలు కానివ్వండి, ప్రతి ఖర్చుని నా టర్న్ ఓవర్లోంచి మైనస్ చేసి వచ్చే మిగతా లాభం పైన నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. అందరు ఏమనుకుంటారంటే క్యాష్లో ఖర్చు పెడదాం, క్యాష్లో ఖర్చు పెడ ఎవరు చెప్పొద్దు, క్యాష్లో పెట్టాలి అయిపోద్ది పని అనుకుంటారు. మా ఫిలాసఫీ వేరే ఉంటుంది, అది రివర్స్ ఉంటుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయి బిజినెస్ది అయితే క్యాష్లో పెట్టకు, అకౌంట్ ద్వారానే ఖర్చు పెట్టు. అకౌంట్ ద్వారా అంటే మీరు అడగచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడుగుతున్నారు తెలుసా విషయం. అకౌంట్ ద్వారా అంటే సార్ ఆన్లైనా, లేకపోతే ఆన్లైనా, ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా. సార్ ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, ఏదైనా కూడా మా ప్రకారం అకౌంట్ ద్వారానే. ఎందుకంటే ఏదైనా కూడా ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. గవర్నమెంట్ చూడట్లేదు అనుకుంటే అది మన తప్పే. గవర్నమెంట్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది, ప్రతిదీ చూస్తుంది. సో నేను నా ఇన్కమ్ ట్యాక్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు నా ప్రతి ఒక్క ఖర్చుని నా టర్న్ ఓవర్ నుంచి తగ్గించి మిగిలిన లాభం పైనే నేను ట్యాక్స్ కడతాను. పర్సనల్ ఖర్చు అయితే మాత్రం తగ్గించాను. ఇప్పుడు నేను మా ఆవిడతో డిన్నర్కి వెళ్ళాను అనుకోండి, అది కూడా తగ్గిస్తాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఊరుకోడు, వాడు లవ్ లెటర్ పంపిస్తాడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్. సో అలాంటిది కాకుండా బిజినెస్ సంబంధించిన ఖర్చులన్నీ తగ్గించి మిగతా ప్రాఫిట్ పైన ట్యాక్స్ కడతాను.